బ్యాక్ టు 30/60 కాంగ్రెస్ కు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు జగ్గారెడ్డి. గతంలో తెలంగాణ కోసం జేఏసీకి మద్దతు ఇచ్చినట్టే ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే జేఏసీకి సపోర్ట్ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కోదండరామ్కు సహకరించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అన్యాయం చేస్తుందని కోదండరామ్ మళ్ళీ ఆ జేఏసీ పేరు ఉద్యమాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం కోదండరామ్ జేఏసీ మద్దతు ఇచ్చిందో పేద ప్రజల కోసం కోదండరామ్ చేసే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీసిటిజన్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నీటిపారుదల మంత్రి హరీష్ రావులకు కామారెడ్డి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రీడిజైన్ కు అంగీకరించకపోవడంతో కామారెడ్డిలో 1,45,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్ వద్దంటూ పాదయాత్ర చేయడం వల్లే ప్రభుత్వం స్పందించిందన్నారు షబ్బీర్ అలీ. టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. రిజర్వేషన్ల ఆశ చూపి ఓట్లు దండుకున్న టీఆర్ఎస్ ఇంతవరకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని నిలదీశారు. మేనిఫెస్టోలో లేని మిషన్ భగీరథకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారంతా మార్కెటింగ్ మీద నడుస్తోందంటూ విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత గంట్ర వెంకట్రామరెడ్డి. ప్రజల్ని ఊహాలోకాల్లో విమర్శింపజేయాలని చూస్తున్న కేసీఆర్ సర్కారు కుప్పకూలక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లవుతున్నా ఇంకా పాత విషయాలే చెప్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రిందట ప్రకటించిన మన ఊరు మన ప్రణాళికను ఇప్పటి వరకు పక్కన పడేసి ఇప్పుడు మళ్లీ అదే పాట పాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యక్తిగత భద్రతతో పాటు క్యాంప్ నివాస ప్రాంగణంలో భారీ బందోబస్తు పెంచారు. Z+ కేటగిరీలో ఉన్న సీఎంకు మరింత భద్రత పెంచారు. ఏఓబీలో మావోయిస్టుల దాడి, వరంగల్ ఖమ్మంలలో మావోయిస్టుల సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతను అసాధారణ రీతిలో పెంచినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కాన్వాయ్లో కొత్తగా మరో 3 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చేరాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద మొత్తం 10 గార్డు డ్యూటీ పోస్టులు ఏర్పాటు చేశారు. అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. హైదరాబాద్ లో జరుగుతోన్న బయో ఏషియా సదస్సులో పాల్గొన్న గవర్నర్ చికిత్స కంటే ముందుగా వ్యాధులను గుర్తించే విధానం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం కార్పొరేట్ హాస్పిటల్స్ తో కలిసి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 గా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ లీడర్ గా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ఐటీ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. బయో లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న 6 కంపెనీలతో సుమారు 630 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కాపు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ పర్యటన ఒంగోలులో కాకపుట్టించింది. రిజర్వేషన్లు కల్పించాలని కాపు సంఘాలు విజ్ఞప్తి చేయగా తమకు అన్యాయం చేయొద్దంటూ బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మంజునాథ కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఒంగోలు గుంటూరు రోడ్డుపై బైఠాయించారు. పోటాపోటీ ఆందోళనలు, నిరసనలతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. చరిత్రకారులు, రూపశిల్పులు, చలనచిత్ర కళారంగ ప్రముఖులు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, పురావస్తు నిపుణులు ఇలా అన్ని వర్గాలతో చర్చించనుంది సర్కార్. మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్స్ మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తోంది. రాజధానిలో చారిత్రక ప్రభుత్వ భవనాల నిర్మాణంలో ఆంధ్రుల వారసత్వం, రాజవైభవం, సాంస్కృతిక సంప్రదాయాలు మేళవించినట్లు ఉండాలన్నది ప్రభుత్వ భావన.